డీటెయిల్స్ చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదంపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ సమక్షంలో చంద్రబాబు రేవంత్ రెడ్డి కీలకమైన భేటీ జరిగింది. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఇరు రాష్ట్రాల సీఎంలు. కృష్ణా గోదావరి జలాల వివాదంపై ఓ కమిటీని ఏర్పాటు చేయాలని రెండు రాష్ట్రాలు నిర్ణయించడం విశేషం. దీంతో పాటు శ్రీశైలం ప్రాజెక్టును కూడా రెండు రాష్ట్రాలు కలిసి కాపాడుకోవాలని నిర్ణయించుకోవడం మరో విశేషం. ఈ నెల 21 నాటికి రెండు రాష్ట్రాల మధ్య నలుగుతున్నటువంటి జల వివాదాలన్నింటినీ పరిష్కరించుకోవడానికి కేంద్రం ఓ కమిటీ వేయాలని నిర్ణయించింది. విజయవాడ అమరావతిలోను అదేవిధంగా జిఆర్ఎంబీ బోర్డు హైదరాబాద్లోనూ ఉంటుందనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నామంటే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి మెయిన్గా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు అంశం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి అంశం మీద, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి ఏవైతే రేజ్ చేసిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కూడా టెక్నికల్ ఇష్యూస్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కాబట్టి ఈ టెక్నికల్ ఇష్యూస్ని ముందుగా ఒక పరిష్కారం చూపేటటువంటి విధంగా ఒక కమిటీని నిర్ణయం తీసుకోవాలని, ఏదైతే ఈ యొక్క కృష్ణా గోదావరి ఇష్యూస్ అదేవిధంగా పోలవరం బనకచెర్లకు సంబంధించినటువంటి ఈ యొక్క రెండు సబ్జెక్టుల మీద కూడా మరి ఇటు టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్తో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం